Yeah, hi, hello. Let's start a wonderful show with me, Dilse with RJ Jahnavi, presented by మన వాయిస్. ఈ రోజు మనం స్టార్ట్ చేయడం కంటే ముందు చెప్పవలసిన మాట ఆనందం, అద్భుతం, అమోఘం ఆ బాలకృష్ణుని రూపం. అందరికీ ముందుగా జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ జన్మాష్టమి రోజు ముందుగా మనకు జన్మాష్టమి అనగానే రాధాకృష్ణులు ఆయన వాయించే ఫ్లూట్ తో వాయించే మ్యూజిక్ ఎంత బాగుంటుందో కదా ఆ ఫ్లూట్ తో వాయించడం గానీ అలాంటి ఈ రోజు జన్మాష్టమి రోజు మనం ఒక సింగర్ మీట్ అవబోతున్నాం అండి. ఈజ్ నన్ అదర్ దాన్ దీప్తి చరణ్ గారు. లెట్స్ మీట్ దీప్తి చరణ్ గారు. హాయ్ దీప్తి, హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మన నమస్కారం. వాయిస్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సో మచ్. వెరీ వెరీ హ్యాపీ. ఇంత మంచి రోజు కృష్ణాష్టమి రోజు మన వాయిస్లో ఇలా లైవ్లో రావడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అది కూడా జాహ్నవి తోటి. సో అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అన్నిటికంటే ముందు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫస్ట్లీ. యా, ఈ రోజు మీ మధురమైన పాటలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన పాటలు మీ ద్వారా విందామని మిమ్మల్ని ఇన్వైట్ చేశాము ఈ రోజు. తప్పకుండా. యా యా దీప్తి, మనం ఇంకా మాట్లాడుకుందాం కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ సాంగ్ కింద మా కోసం కృష్ణుడి సాంగ్ పాడతారా? ఈ రోజు కృష్ణుడు స్పెషల్ డే కాబట్టి. ఎస్, డెఫినెట్లీ. సో ఈ సాంగ్ మనందరికీ చాలా చాలా ఇష్టం, స్పెషలీ 90s కిడ్స్ అందరికీ కూడా. ఈ సాంగ్ మోస్ట్లీ అందరూ పాడడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు ఎనీ టైం, లైక్ మీకు టీవీలో కనిపించినప్పుడైనా ఎప్పుడైనా. సో అండ్ కృష్ణాష్టమి కూడా కాబట్టి కృష్ణుడి మీద ఈ సాంగ్, మంచి సాంగ్ పాడతాను. నేను నన్ను మూవీ నుంచి చిత్ర గారు పాడిన సాంగ్. యా ప్లీజ్. వేణు మాధవా వేణు మాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆశ్వాసలో లీనమై ఆ మోవిపై నే మౌనమై నిన్ను చేరని మాధవా, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, చల్లని నీ చిరునవ్వులు కనపడక కనుపాపకి నలువైపుల నడి రాత్రి ఎదురవదా, అల్లనని అడుగుల సడి వినపడక హృదయానికి అలజడితో అణువణువు తడబడదా, ఆ ఆ నువ్వే నడుపు పాదమిది, నువ్వే మీటు నాదమిది, నివాళిగా నామది నివేదించు నిమిషమిది, వేణు మాధవాని సన్నిధి. గాగరి గరి సరి గాగరి రి సరి గపద సాసద పగరి సరి గగద పద గపద సదా దాపగరిగా దపద సస్సద పద సస్సద పదరి దపదరి దసరి గరి సరి గరి సరి దరి గారి సరిగా రి సద పగ గగ పాప గగ గదాద గగ గ సాసద పగ పద సరి 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 గరి సద సరి గద ప సదరి పగ పద సరి సరి గ పగరి సద పద ప సద స పద ప సద స పద పరి సరి పద పరి సరి పద సరి గరి సద పద స గద సరి ర సరి గ పద సరి గా రాధికా హృదయ రాగాంజలి, నీ పాదముల వ్రాలు కుసుమాంజలి, ఈ గీతాంజలి.
సూపర్. జై శ్రీకృష్ణ సూపర్. రియల్లీ ఈ పాట మనం 90s లో యాక్చువల్లీ చాలా హమ్ చేస్తూ ఉండేవాళ్ళం. చాలా రోజులైపోయింది. ఈ మధ్య కృష్ణుడి పాట అంటే ఈ పాట కంటే ఎక్కువ జై జనార్దన ఈ పాటలు ఎక్కువ చాలా వినిపిస్తున్నాయి. ఉన్నాయి ఇప్పుడు. ఎక్కువ వినిపిస్తున్నాయి. బట్ ఈ పాట చాలా రోజులైంది విని. బట్ బ్యూటిఫుల్ సాంగ్ మళ్ళీ వినిపించావు దీప్తి. అండ్ మోర్ అందరూ హమ్ చేస్తారు కానీ అది ఉంది కదా ఫాస్ట్ బిట్ లైక్ మ్యూజిక్ సరిగా స్వరాలు వస్తుంది కదా అవును. స్వరాలు. అవి మీ మీ వల్లే సాధ్యం అవుతాయి. మా వల్ల కొంతవరకునే సాధ్యం అవుతాయి. ఏదో పాడతాం అంతే. అయ్యా బ్యూటిఫుల్ సాంగ్. చాలా ట్రూలీ బాగుంది. కొన్ని సాంగ్స్ అలాగా లైక్ ఉండిపోతాయి ఫర్ ఎవర్. కొన్ని సాంగ్స్ ఉండిపోతాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్. ట్రూ ట్రూ దీప్తి. ఒకటి అడుగుతాను. మామూలుగా ఇంత సింగర్స్ ని నేను ఇంటర్వ్యూ చేశాను కానీ ఎప్పుడు అడగలేదు. మ్, పాట పాడుతుంటే ఎందుకని కళ్ళు మూసుకుని పాడతారు? అంటే కాన్సన్ట్రేషన్ తప్పకూడదనా? కొన్ని సాంగ్స్ కి అలా కొన్ని సాంగ్స్ లో ఇలా కొంచెం కష్టమైన పార్ట్స్, కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి పాడాల్సిన పార్ట్స్ ఉంటాయి కదా. అలాంటప్పుడు కాన్సన్ట్రేషన్ అలా ఇలా డైవర్ట్ అవ్వకుండా ఆ నోట్స్ మీద ఆ నొటేషన్ మీద కరెక్ట్ గా ఉండడం కోసం కళ్ళు మూసుకుంటారు. అఫ్ కోర్స్ కొంతమంది బిగినర్స్ ఉన్నారు అనుకోండి, ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు పాడడం ఎదుటి వాళ్ళని చూసి భయం వేసేసి కళ్ళు మూసుకొని కూడా పాడతారు. యా అది కూడా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే షోస్ లో చాలా మంది కళ్ళు మూసుకుని పాడతారు. ఎస్ ఎస్ నాకు అలాంటి ప్రాబ్లం లైక్ మోస్ట్లీ రాలేదు. ఎందుకంటే సిన్స్ ఐ వాజ్ వెన్ స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా స్టేజ్ మీదనే నేను ఆల్మోస్ట్ ఎవ్రీ డే ప్రేయర్ నేనే చెప్పి ఎవ్రీ అకేషన్ కి ప్రేయర్ సాంగ్ పాడి అలా స్టేజ్ అనేది బాగా అలవాటు అయిపోయింది. ఓకే. బట్ దీప్తి అన్నావు కాబట్టి అంటున్నాను. చిన్నప్పటి నుంచి ఎంత అలవాటు ఉన్నా కొంచెం స్టేజ్ ఫియర్ ఉంటుంది కదా! ఉంటుంది ఇప్పుడు ఉంటుంది అఫ్ కోర్స్. పెద్దవాళ్ళు ఎదురుగుండా మాట్లాడాలన్నా, ఒక ఎక్కువ క్రౌడ్ లో మాట్లాడాలన్నా, ఆ డిఫరెంట్ ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎస్ ఎస్ అఫ్ కోర్స్ ఆ! ఉంటుంది. యాక్చువల్లీ కొన్నిసార్లు అది ఉంటే కూడా మంచిదే అని నాకు నా ఫీలింగ్. మోస్ట్ ఆఫ్ ది టైం నేను స్టేజ్ ఎక్కే ముందు నర్వస్ ఉన్నాను అంటే కొంచెం కాన్షియస్ గా ఉంటాను. సో అది కొన్నిసార్లు మనకు బెటర్ అవుతుంది కూడా ఆ నర్వస్నెస్. హుహు. గుడ్. ఓకే. నైస్ స్టార్ట్ చేసాం కాబట్టి ఈరోజు ఇంకా మీ గురించి దీప్తి చరణ్ లైక్ చరణ్ మీ హస్బెండ్ నేమ్ రైట్ దీప్తి? నో ఇట్స్ నాట్ నో? మై హస్బెండ్స్ నేమ్. అందరూ మాక్సిమం అదే అనుకుంటారు. చరణ్ నా తమ్ముడు. సో ఆహా! వెరీ డియరెస్ట్, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి నా లైఫ్లో. అండ్ వీ లాస్ట్ హిమ్ 3 years బ్యాక్ సారీ. అన్ఎక్స్పెక్టెడ్లీ. సో ఇప్పుడు నేను ఒక్కదాన్నే, సో నేనే ఇద్దరం ఒకటే అన్నట్టుగా, ఒకటే బాడీ 2 souls అన్నట్టుగా నేను దీప్తి చరణ్ అని వాడి పేరు నాకు పేరుకి యాడ్ చేసుకున్నాను. సో లవ్లీ. యాక్చువల్లీ మీరు చెప్తుంటే నాకు వైబ్రేషన్స్ లాగా వచ్చేసాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యాక్చువల్లీ కొంతమంది ఆ, తమ్ముడి పేరు ఎందుకు పెట్టుకున్నావు అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది 100% హస్బెండ్ పేరు అని అనుకుంటారు. బట్ డిఫరెంట్లీ ఇట్స్ మై బ్రదర్స్ నేమ్, నా తమ్ముడు. సీరియస్లీ మీ పేరెంట్స్ కి బోత్ యాజ్ యూ అని చెప్పి ఆ పేరులోనే చూపించావు. దట్ వాస్ ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. ఫ్యూచర్లో నేను ఒక గొప్ప సింగర్ అయినా కూడా నా పేరు ఎప్పటికీ అలా దీప్తి చరణ్ అనే ఉండాలి అని నా ఆశ. తప్పకుండా యూ విల్ బి. యా. మీరు ఎక్కడ ఉంటారు దీప్తి? నార్మల్లీ హైదరాబాదా? ఎస్ ఎస్ హైదరాబాద్ కుకట్పల్లి. 5 years అయింది నేను హైదరాబాద్కి వచ్చి. సింగింగ్ పర్పసే హైదరాబాద్ వచ్చాను. అండ్ అంతకుముందు అక్కడ సంధ్యామూర్తి గారు అనేసి మా గురువు గారు, ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ డానియల్ మోర్తా సార్ అని చెన్నైలో ఉంటారు. ఆయన పిహెచ్డి ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్. సో ఆయన దగ్గర డిప్లొమా చేస్తున్నాను. ఓకే. యాక్చువల్లీ మీరు చిన్నప్పటి నుంచి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కదా! అంటే చిన్నప్పటి నుంచి సంగీతం బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరైనా ఉన్నారా? ఆర్ ఎల్స్ మీకు సంగీతం నేర్చుకోవాలని వచ్చారా? బేసికలీ సంగీతం బ్యాక్గ్రౌండ్ బాగా ట్రైన్డ్ సింగర్స్ అంటే ఎక్కువ ఎవరు లేరు. మా హ్మ్. మామగారు హీఈస్ ఇంటూ కర్ణాటిక్ మ్యూజిక్. అండ్ ఇంట్లో అందరూ బాగా పాడతారు. సో దే ఆర్ నాట్ లైక్ కంప్లీట్లీ ట్రైన్డ్, ఓకే. బట్ బాగా పాడతారు. సో మేబీ అలాగే నాకు కూడా వచ్చిందేమో. లైక్ హ్మ్. చిన్నప్పుడు మా ఇంట్లో బాగా స్ట్రిక్ట్, మ్యూజిక్ అది ఇది అంటే అస్సలు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఓకే. స్టడీస్ 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 అండ్ స్టడీస్ ఆల్వేస్ చదువుతూనే ఉండాలి. లైక్ ఆల్మోస్ట్ అందరింట్లో మన మన జనరేషన్ అంతా కూడా అంతే. సో హ్మ్. అలా ఉండేది. అండ్ నేను బేసికలీ నాకు పాటలు పాడడం అంటే బాగా ఇష్టం ఉండేది. పాడినప్పుడల్లా మా నాన్నతో తిట్టించుకునేదాన్ని చాలా సార్లు. సో తెలియకుండా పాడేవారా వెనక నుంచి? తెలియకుండా దే డోంట్ నో, మంచం కింద పడుకొని అప్పుడు ఒక వాక్మెన్ అని ఒక డివైస్ ఆ! ఉండేది.
ఆ ఓకే. వాక్‌మ్యాన్ పెట్టేసుకొని మంచం కింద లైక్ కబోర్డ్స్ లో అలా దాక్కొని నేర్చుకునేదాన్ని అనమాట సాంగ్స్. ఓకే. అసలు పేరెంట్స్ వద్దన్నా పట్టుదలతో నేర్చుకున్నారంటే అదొక ఇన్‌స్పైరింగ్‌గా యాహ్! తీసుకోవాల్సింది. మై మామ్ ఈస్ కంప్లీట్‌లీ సపోర్టివ్. తను నాకు చిన్నప్పటి హ్మ్. నుంచి చాలా చాలా సపోర్ట్ చేసింది. నేనేం చేసినా గూడా. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హర్ దట్ నేనిప్పుడు ఏదైతే ఉన్నానో షీ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై ఐ యామ్ హియర్. ఓకే. నాకు తెలిసి మీ ఫాదర్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయో, టీచరో అయ్యుంటారు. కదా? మీరు రైటా? ఆర్‌జే అని ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకు కరెక్ట్‌గా చెప్పానా? ఎగ్జాక్ట్‌లీ. హి ఈస్ ఎన్ ఎల్ఐసి వివో. ఓకే. ఎందుకంటే మా ఫాదర్ కూడా అలాగే ఆలోచించేవారు. మేబీ ఆ అవునా? టైపు మమ్ సపోర్ట్ చేసేది. బట్ డ్యాడ్ కొంచెం అంటే చేస్తారు. బట్ చదువుకోవడం కాదు, చదవచ్చు కదా ఎక్కువ అన్నట్టు ఎక్కువ. ఆ! ఎక్కువ వాళ్ళకి అదే ఇష్టం. ఎక్కువ హ్మ్. అందులోనే బావుంటుంది యాహ్! ఫ్యూచర్ అని అనుకుంటారు. యాహ్! దట్స్ ట్రూ. మా ఫాదర్ ప్రొఫెసర్ మాట యాక్చువల్లీ. అందుకని ఆయన ఆ ఓహ్! టైప్‌లో అలా అందుకని అనిపించింది నాకు. ఓకే. ట్రూ. ఓకే. బట్ మీకు ఇలా పాటలు ఇలా చేసిన తర్వాత డాడ్, మమ్ ఎప్పుడని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు? ఆహ్, లైక్ అమ్మ హ్మ్. ఆల్వేస్ ఎంకరేజింగ్ అండ్ ఫాదర్ సైడ్ నుంచి అంటే ఆహ్, అంత ఎంకరేజ్‌మెంట్ లేకపోయినా కూడా డిడ్న్ట్ స్టాప్ మీ. సరే ఇంక పోనీలే లెట్ హర్ అనేసి వదిలేసారనమాట అలాగా. అండ్ దే ఆర్ హ్యాపీ. లైక్ ఇప్పుడు ప్రెజెంట్ ఇట్స్ మై ప్యాషన్, ప్రొఫెషన్, ఐయామ్ ఎర్నింగ్ ఇన్ ఇట్. ఏదైతే ఇష్టమో అదే చేస్తున్నాను అండ్ ఐయామ్ ఎర్నింగ్ గుడ్ ఇన్ ఇట్. వాళ్ళకి అల్టిమేట్‌లీ కావాల్సింది గుడ్ లైఫ్, యాహ్! రెస్పెక్టబుల్ లైఫ్. సో అది ఇప్పుడు ఉంది. కాబట్టి ఎవ్రీబడీ ఈస్ హ్యాపీ. యాహ్! కూల్. మీరు లైక్ మూవీ సాంగ్స్ ఏమైనా పాడారా? ఆర్ ఎల్స్ ఆల్బమ్ సాంగ్స్ ఆర్ ఇండిపెండెంట్ గానేనా? ఓహ్! యెస్. ఐ హావ్ సంగ్ ఫర్ సమ్ సీరియల్స్. తర్వాత 'మసకలి' అని కొన్ని మూవీ సాంగ్స్ పాడాను, చిన్న మూవీస్. అండ్ దెన్ ఐ యామ్ ట్రైయింగ్ టు డూ మై ఓన్ కవర్ సాంగ్స్ కొన్ని ఇప్పుడు నెక్స్ట్ నుంచి. ఒక ఓకే. ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేశాను. ప్రెటీ గుడ్ 5000 ఫాలోవర్స్ అండ్ గోయింగ్ గుడ్. అలాగే మెల్లగా యాహ్! అండ్ కొన్ని నాకు ఓన్‌గా సాంగ్స్ రాసి రిలీజ్ చేయాలి అని ఉంది ఫర్దర్‌గా. ఈ మధ్య అంటే ఇంతకుముందు అలా చేసేవాళ్ళు. కొత్త సింగర్స్ ఎవరైనా వాళ్ళ ఓన్ సాంగ్స్ కంపోజ్ చేసి, కొత్త సాంగ్స్, మూవీ సాంగ్స్ కాకుండా కొత్త సాంగ్స్ కంపోజ్ చేసి పాడేవారు. సో, హ్మ్. అలా ఐ యామ్ ప్లానింగ్ ఫర్దర్. ఎందుకంటే నాకు 100% ఐ యామ్ వెరీ ఫ్రాంక్. ఈ మధ్య కాలంలో మూవీస్ అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ హెవీ కాంపిటీషన్. మోరోవర్ ఇట్స్ వెరీ లైక్ ఆల్రెడీ చాలా మంది, సో మెనీ ఎగ్జిస్టింగ్ సింగర్స్ వి హావ్. యెస్. చాలా మంది. చాలా సో, బాగున్నారు. ఈ మధ్య నాకు ఇట్స్ బెటర్ టు క్రియేట్ అవర్ ఓన్ ఐడెంటిటీ అని అనిపించింది. హ్మ్. మనది మనమే చేసుకోవాలి. దేర్ ఆర్ సో మెనీ పీపుల్. ఇప్పుడు చాలా మంది వాళ్ళ టాలెంట్ వాళ్ళు సోషల్ మీడియాస్‌లో అక్కడ ఇక్కడ బయట పెట్టుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా! సో, దట్ హ్మ్. వే ఓన్ ప్రాజెక్ట్స్ తోటి ఫస్ట్ ముందుకెళ్ళాలి. ఆ తర్వాత ఐ హోప్ ఐల్ గెట్ గుడ్ ఆపర్చునిటీస్ అని అనుకుంటున్నాను. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వెన్ ఐ హావ్ స్టార్టెడ్ ద రికార్డింగ్స్ కంటిన్యూగా చాలా చాలా కోరసెస్, చాలా చాలా సీరియల్ సాంగ్స్, మూవీ సాంగ్స్ చిన్న చిన్నవి అలా కంటిన్యూ అయ్యాను. బట్ ఐ రియలైజ్డ్ దట్ ఐ నీడ్ టు లెర్న్ మోర్. అప్పుడు నాకేమనిపించిందంటే చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. దేర్ ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్ పీపుల్. అంటే మనకు తెలిసిన వాళ్ళు మాత్రమే కాదు, మనకు తెలియని వాళ్ళు, ఇంకా వెనక ఉండిపోయిన వాళ్ళు చాలా చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. సో ఐ ఫెల్ట్ లైక్ నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. ఐ షుడ్ లెర్న్ మోర్ అని. సో కొంచెం అక్కడ బ్రేక్ ఇచ్చి ఐ ఎంటర్డ్ ఇంటూ లెర్నింగ్ స్ట్రీమ్. అగైన్ నా కర్ణాటిక్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మై వోకల్స్. ఎక్సర్సైజెస్ చేయడం స్టార్ట్ చేశాను. మీన్ వైల్ టీచింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు లెర్న్. అది నేను ఈ మధ్య 2-3 ఇయర్స్‌గా తెలుసుకున్న విషయం. మనం ఎప్పుడైతే ఒక టీచర్‌గా ఉంటామో, ఒక ట్రైనర్‌గా ఉంటామో, ఫస్ట్ మనం పర్ఫెక్ట్‌గా ఉండాలి. యాహ్! ట్రూ. సో యాహ్! సో, అలా కూడా నాకు నేర్చుకోవడానికి హెల్ప్ అయింది. సో, వన్స్ ఐ ఫీల్ లైక్ నౌ ఐ ఫీల్ వెరీ స్టేబుల్. యెస్, ఐ హావ్ టు గో బ్యాక్. ఐ హావ్ టు గెట్ బ్యాక్ టు ద వర్క్. ఇంకా నేను రికార్డింగ్ స్టార్ట్ చేయాలి. ఇంకా మళ్ళీ ఆహ్, ఓన్‌గా చేయాలి నా కవర్ సాంగ్స్ అనే థాట్‌లో మళ్ళీ నేనిప్పుడున్నాను. సో, మోస్ట్‌లీ ఆహ్, మూవీ సైడ్ అలా కంటే ఎక్కువ నా ఓన్ ఆల్బమ్ సాంగ్స్, కవర్ సాంగ్స్ ఎక్కువ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను ఇనీషియల్లీ.
మీరు చెప్పిన కన్వర్సేషన్ బట్టి అయితే దీప్తి నాకు కొన్ని క్వశ్చన్స్. చెప్పండి. యాక్చువల్లీ మామూలుగా మూవీ సాంగ్స్ కంటే ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ అని అంటున్నారు కదా! బట్ రైట్. ఆల్బమ్ సాంగ్స్‌లో పాడినంత మూవీ సాంగ్స్‌లో పాడినంత క్రేజ్ ఆల్బమ్ సాంగ్స్ పాడితే వస్తుందంటారా? అంటే వస్తుంది. బట్ టైమ్ టేకింగ్ కదా! ఇప్పుడు మూవీ సాంగ్‌లో ఒక్క సాంగ్ పాడండి. మీరు మంచి ఒక పెద్ద మూవీలో పాడితే ఎక్కడికో ఎళ్ళిపోతారు కదా! మేబీ ఎర్నింగ్స్ ఈస్ సెకండరీ. బట్ పేరు, ఫేమ్ అనేది చాలా ఎక్కువ ఉంటది కదా! బట్ ఎందుకని మీరు ఆ సైడ్ ట్రై చేయకుండా ఆల్బమ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు? నో. ఆ సైడ్ ట్రై చేయకూడదని ఏం లేదు. ఐ డెఫినెట్లీ గో దట్ వే. డెఫినెట్లీ ఆ సైడ్ ట్రై చేయాలనే ఉంది. బట్ దానికంటే ముందు ఐఎమ్ ప్రిఫరింగ్ దిస్ వన్, మై ఓన్ ఐడెంటిటీ. ఎందుకంటే మీరు అన్నారు ఒక్క సాంగ్ హిట్ అవుతే మనకు విల్ యాహ్! మేక్ అవర్ లైఫ్స్ అనేసి. హ్మ్. బట్ యాక్చువల్లీ ఫ్రాంక్లీ ఇట్ ఈస్ నాట్ ద ప్రజెంట్ సిచ్యుయేషన్. ఇప్పుడు యాక్చువల్లీ ప్రజెంట్ సిచ్యుయేషన్ అది కాదు. ఒక్క సాంగ్ కాదు, దేర్ ఆర్ సమ్ సింగర్స్ హూ హ్యావ్ సంగ్ మోర్ దాన్ 10-20 సాంగ్స్ ఇన్ ద మూవీస్, యెట్ పీపుల్ డోంట్ రికగ్నైజ్. ఎక్కువ అంత రికగ్నిషన్, అంత ఎక్స్పోజర్ చాలా మందికి లేదు. ఇట్స్ ఓన్లీ సమ్. ఇప్పుడు మీరు సూపర్ సింగర్ కానీ లైక్ సమ్ సో కాల్డ్ సో అండ్ సో టీవీ షోస్ కాంపిటీషన్స్, అందులో మీకు స్క్రీన్ మీద కనిపించిన సింగర్స్ ఎవరెవరైతే ఉన్నారో దే హ్యావ్ గాట్ గుడ్ ఫేమ్. అండ్ వాళ్ళందరికీ అప్పుడు ఆ ఛాన్స్ ఉండేది, ఆపర్చునిటీ ఉండేది. ఇప్పుడు అదర్ దాన్ దోస్ పీపుల్ దెర్ ఆర్ సమ్ థౌజండ్స్ ఆఫ్ ప్లేబ్యాక్ సింగర్స్, మనకి పెద్దగా తెలియదు వాళ్ళు. యాహ్! తెలీదు. యా యా సో అండ్ మీరు ఈ మధ్య అబ్జర్వ్ చేస్తే ఓన్ సాంగ్స్ చేసి యూట్యూబ్లో ఫేమస్ అయిన వాళ్ళు లైక్ చాలా మంది, చౌరస్తా బ్యాండ్ వాళ్ళు కానీ, దెన్ మోర్ ఓవర్ మన ఈవెన్ రాహుల్ సిప్లీగంజ్ కూడా మనకు అలానే ఫస్ట్ తెలుసు. సో దే ఆర్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లేవర్లో వెళ్తున్నారు, ఒక్కొక్క జోనర్లో వెళ్తున్నారు. దట్స్ అగైన్ డిఫరెంట్. సో మనకు స్ఫూర్తి, షీఈస్ వన్ ఆఫ్ లైక్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్. తను పిల్లారా సాంగ్ ఫీమేల్ వర్షన్ చేసింది, ఇఫ్ యూ సీ. సో తను కూడా షీ హ్యాస్ గాట్ వెరీ గుడ్ రికగ్నిషన్. స్లోలీ తను మూవీ సాంగ్స్ కూడా పాడింది. దెన్ అయితే నెక్స్ట్ 'బిగ్ బాస్ 4' లోనో, 5 లోనో మీరు కూడా కనిపిస్తారు. ఐ విష్ రియలీ. యాహ్! విషింగ్ యూ. మన వాయిస్ అందరూ కూడా కనిపించాలి. ఓ అప్పుడు నేనంటూ ఇంట్రడ్యూస్ చేశాను అనుకోవాలి. డెఫినెట్లీ. అంటే నాకు ఎందుకో అలా అప్పుడప్పుడు తడుతుంది అనమాట. వెళ్ళాలి మనం కూడా కొంచెం ఏదైనా, వీ హ్యావ్ టు డూ సంథింగ్. యాహ్! కనిపించాలి. 'స్టార్ మహిల్‌లోనో, ఎస్ 'బిగ్ ఎస్ బాస్‌లోనో' ఎస్ ఎస్ రెండిట్లో కనిపిస్తే బాగుంటది. యా నిజంగా. ఇంకా మాట్లాడదాం దీప్తి. అందులోకి మా కోసం ఇంకొక మంచి పాట. ఓకే. సో నేను యాక్చువల్లీ యునో ఐ హ్యావ్ లిస్టెడ్ అవుట్ ప్రెటీ గుడ్ లైక్ లవ్లీ. నా వీడియో వెళ్ళిపోయిందా? స్ట్రక్ అయింది దీప్తి. ఓకే. యా ఒక్క నిమిషం. ఇస్ ఇట్ బ్యాక్? యాహ్! ఓకే. సో కొత్త సాంగ్స్ పాడదామా, పాత సాంగ్స్ పాడదామా? యాహ్! మీకు ఏది ఇష్టం జాహ్నవి? మీకు ఏదనిపిస్తే అది. పాత సాంగ్, కొత్త సాంగ్ పాడండి మా కోసం. ఓకే. సో కొత్త సాంగ్ అనగానే మనకి ఈ మధ్య కాలంలో గుర్తొచ్చేది కొన్ని పర్టికులర్ లిస్ట్ ఒకటి చెప్పేయచ్చు. అందులో ఒకటి వినో సామజవరగమన యాహ్! ఫ్రమ్ అలా వైకుంఠపురంలో. బ్యూటిఫుల్ లిరిక్స్. నాకు బాగా చరణం లిరిక్స్ బాగా ఇష్టం. సో ఆ సాంగ్ పాడతాను. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు. నా ఊపిరి గాలికి ఊయలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టిస్తే ఎలా నిట్టుచబట్టి నిష్ఠురపు విలవిలలు. సామజవరగమనా నిన్ను
నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, నీ కళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులన్నలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. మల్లెల మాసమా మంజుల హాసమా, ప్రతి మలుపులోన ఎదురు పడిన వన్నెల వనమా, విరిసిన పించమా విరుల ప్రపంచమా, ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నగవసమా, అరినాగాలై తగిలిన నా నీడే తరిమిన, ఉలకవా పలకవా భామా, ఎంతో బ్రతిమాలిన ఇంతే నా అంగన, మదిని మీటు మధురమైన మనవిని వినుమా, సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, వయసు మీద మనసుకున్న అదుపు చెప్పతగునా, నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందే నేసెగలు. అసలు ఎంతో బాగుంటది కదా పాట. అసలు చాలా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. డోంట్ నో లైక్ ఎవ్రీ టైమ్ స్టేజ్ మీద ఒక మేల్ సింగర్ ఈ సాంగ్ పాడినప్పుడు ఐ ఫీల్ లైక్ అబ్బా నేను పాడితే బాగుండేది ఈ సాంగ్ అండ్ బట్ స్టిల్ పీపుల్ లైక్ టు లిసన్ టు ఇట్ ఇన్ ఎ మేల్ వాయిస్. అబ్బాయే పాడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇట్స్ ఎ మేల్ సాంగ్ కాబట్టి. సో ఈ మధ్య లైక్ మేల్ సాంగ్స్ కి ఫిమేల్ కవర్స్ చేసేస్తున్నారు, అలా ఇలా ఫిమేల్ సాంగ్స్ కి మేల్ సాంగ్స్ చేసేస్తున్నారు. సో ఐ ఫెల్ట్ ఆల్వేస్ లైక్ ఈ సాంగ్ పాడాలి ఒకసారి అని, అది ఇలాగా నాకు నెరవేరింది అనమాట మన వాయిస్ ద్వారా. సూపర్. అయితే మన వాయిస్ ద్వారా ఈ పాట మా ముందు కనిపించింది. యాక్చువల్లీ మీరు పాడుతుంటే నేను పాడేస్తానేమో అని భయమేసి మ్యూట్ పెట్టుకున్నాను. అంటే మీరు మళ్ళీ డిస్టర్బ్ అవ్వకూడదు కదా, ఎందుకంటే మాకు శృతులు ఇవన్నీ రావు, మామూలుగా ఏదో పాడేస్తాం. సో వన్ థింగ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇస్, మీకు పాడాలి అని ఉండాలే కానీ మీరు శృతిలో పాడుతున్నారా లయలో పాడుతున్నారా ఇవన్నీ సెకండరీ తెలుసా జాహ్నవి. ఎందుకంటే ఆర్ట్స్ మీద అందరికీ రైట్స్ ఉన్నాయి, అన్లెస్ అండ్ అంటిల్ అండ్ అన్లెస్ అవతల వాళ్ళు ఆఫెండెడ్ ఫీల్ అవుతే తప్ప దర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ సింగింగ్. అలా అనుకుంటే ప్రపంచంలోని ప్రతి మనిషి సింగరే, బాత్రూంలో అయినా పాడతారు మినిమం. దట్స్ ట్రూ, కరెక్టే. అది ఎవరైనా జడ్జ్మెంట్ లేకపోతే ఎక్కడో చోట హమ్ చేస్తూనే ఉంటారు, అది కరెక్ట్. సెకండ్ పర్సన్ వింటుంటే భయపడతారు కానీ సెకండ్ పర్సన్ లేకపోతే అందరూ పాటలు పాడతారు, అందరూ డాన్సులు చేస్తారు. యా ట్రూ. యాక్చువల్లీ మీకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఉన్నది కదా, రైట్? ఎస్ ఎస్ ఎస్, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది. యా యాక్చువల్లీ అది ఎందుకని కొంచెం చెప్తారా దీప్తి? అసలు మీకు బెస్ట్ మెమొరీ ఏంటి? That is like the best memory in my life. So యాక్చువల్లీ మా గురువు గారు సంధ్యామూర్తి గారు, ఫస్ట్ గురువు గారు, తన అచీవ్మెంట్స్ చూస్తే మనకు తన అచీవ్మెంట్స్ అన్ని చదవడానికి మనకు ఒక రోజు సరిపోదు అనమాట. షీ సచ్ అన్ అచీవర్. ఈవెన్ నా ఇప్పుడు కూడా తను ఈవెన్ ఈ లాక్డౌన్ టైంలో కూడా బయట పర్ఫార్మెన్సెస్ బయట కంట్రీస్కి వెళ్ళి పర్ఫామ్ చేయలేని సిచ్యుయేషన్స్లో కూడా ఆవిడ ఆన్లైన్లో పెట్టడం, కాంపిటీషన్స్ ఆన్లైన్లో ప్రోగ్రామ్స్ చేయడం అలా చేస్తూనే ఉంటారు. షీస్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఆర్ట్. సో ఒకసారి ఆవిడకి వచ్చిన ఆలోచన ఏంటి అంటే, అన్నమాచార్య సంకీర్తనలు మనకు యాక్చువల్లీ కొన్ని వేల సంకీర్తనలు ఉన్నాయి, దగ్గర దగ్గర 32,000 సంకీర్తనల పైగా ఉన్నాయన్నమాట. మనకు అందులో వాడుకలో ఉన్నవి చాలా తక్కువ. అన్నమాచార్యుల వారి సంకీర్తనల్లో మనం రెగ్యులర్గా మనకు తెలిసినవి చాలా తక్కువ. సో 108 అన్నమాచార్య సంకీర్తనలు 7.5 hours నాన్ స్టాప్గా పాడాలి అనేది రికార్డ్. ఓకే. సో అది స్టార్ట్ చేసినప్పుడు వీవర్ లైక్ నాకే తెలీదు చేయగలము అన్న విషయం నాకే తెలీదు. ఐ డోంట్ నో, మేబీ మనం అంటారు కదా కొంచెం మనం ఏదైనా అనుకుంటే మంచి పని ఒకటి అనుకుంటే దేవుడు హెల్ప్ చేస్తాడు అని అంటారు కదా,
అలాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొంతమంది లైక్ కిడ్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో సహా ఎవ్రీబడి మంచినీళ్ళు కూడా తాగకుండా 7.5 hours పాటు నాన్ స్టాప్ గా అన్నమాచార్య కీర్తనలు 108 కీర్తనలు పాడారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఎవర్. అంటే ఒకళ్ళు ఆపిన తర్వాత ఒకళ్ళు పాడడం అలా ఏం లేదు, అందరూ పాడారు. అలా కాదు, కంటిన్యూగా నాన్ స్టాప్. ఇప్పుడు ఒక సాంగ్ అయిపోయింది అనుకోండి, ఒక 5-6 seconds కూడా టైం లేదు, కంటిన్యూగా. We had one violin, tabla and flute, మృదంగం ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళని మాత్రం 3 batches గా పెట్టుకున్నాం అన్నమాట. మన వాళ్ళు కంటిన్యూగా ప్లే చేయడం అంటే వాళ్ళకి కష్టం అనేసి 3 batches గా పెట్టుకున్నాం వాళ్ళని. పాడే వాళ్ళు మాత్రం నాన్ స్టాప్ కంటిన్యూగా 7.5 hours పాడారు. మేము స్టార్ట్ చేసినప్పుడు నార్మల్లీ ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలు, క్లాసికల్ మ్యూజిక్ అంటే దాని గురించి తెలిసిన వాళ్ళు ఒకటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ కాలంలో తెలియని వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. సో ఆ స్టార్ట్ చేసినప్పుడు ఒక 10-20 members తోటి ఉన్న హాల్ 7.5 hours అయిపోయిన తర్వాత hundreds of people వచ్చేసారనమాట. ఇలా మన ఊర్లో ఒక రికార్డ్ చేస్తున్నారు, వరల్డ్ రికార్డ్ చేస్తున్నారు అని చెప్పేసి hundreds of people వచ్చేసారు. ఇంకా లాస్ట్ కీర్తన పాడుతున్నప్పుడు మా కళ్ళల్లో నీళ్లు, మొత్తం అందరు ఏడుస్తున్నారు, ఆనందం ఎక్కువైపోయి ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ అన్నమాట. అసలు ఇంకా అన్ని కీర్తనలు పాడేసరికి ఆ డివోషన్ లో అలా మునిగిపోయాం అన్నమాట. వాళ్ళ వరల్డ్ రికార్డ్ చేయడం కోసం వచ్చిన వాళ్ళు కూడా కొంచెం గ్యాప్ తీసుకోండి కావాలంటే అని అన్నారు. ఒక 5-10 minutes గ్యాప్ తీసుకోండి అంటే లేదు మేము ఎలా అయితే అనుకున్నామో అలాగే చేయాలి అని చెప్పేసి ఆగకుండా కంటిన్యూగా పాడాం. దట్ వాస్ ఎ రియలీ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ. యాక్చువల్లీ అది ఎక్కడ జరిగింది దీప్తి? అది ఇది అనంతపురంలో జరిగింది. నేను పుట్టి పెరిగింది అనంతపురంలో. ఓకే, అనంతపురంలో జరిగింది. యాక్చువల్లీ అలా 7.5 hours కంటిన్యూస్ గా పాడడం అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి దైవంలో చాలా బాగుంది. అది డిఫరెంట్ ఫీలింగ్ అనుకోవచ్చు, మనకు తెలీదు, బట్ ఫీల్ అయిన వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఐ కుడ్ నెవర్ ఫర్గెట్, ఎప్పటికీ మర్చిపోలేని వన్ ఆఫ్ ద బెస్ట్ అచీవ్మెంట్స్. యా, దట్స్ ట్రూ. ఇంకా మొత్తం నిండిపోయిందంటే ఇంకా అది ఎంత మెమరబుల్ గా ఉందో. ఈ వీడియోస్ అన్ని కూడా మీకు మెమరీస్ ఉన్నాయి. ఓ యా యా, దట్స్ నిజంగా. అది అప్పటికి ఇంకా ప్రెస్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఏదో చేస్తున్నారంటలే అన్నట్టుగా ఉండింది అనమాట. ఓకే, ఒక 2-3 hours అవగానే ఇలా ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటారు కదా ఇలా చేస్తున్నారు అనేసి. అది అలా అలా వెళ్ళిపోయి ప్రెస్ వాళ్ళు వచ్చేసారు మొత్తం. అంటే కొంత లిమిటెడ్ ప్రెస్ ని పిలిపించారు అప్పుడు. మొత్తం ఎవ్రీబడి లైక్ లోకల్ ప్రెస్ అందరు వచ్చేసారు. దే వర్ కవరింగ్ అప్ మొత్తం. ఇంకా లాస్ట్ అంతా అయిపోయేసరికి మేము అందరం వెళ్ళి మా గురువు గారి కాళ్ళ మీద పడిపోయాం అనమాట. అంత ఎమోషనల్ ఉండింది. యాక్చువల్లీ ఆవిడ లైక్ సంధ్యామూర్తి గారు ఇప్పుడు కూడా క్లాసికల్ మ్యూజిక్ నేర్పిస్తున్నారు దీప్తి, లైక్ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్పిస్తున్నారు. ఆవిడ డాన్స్ అండ్ మ్యూజిక్ టీచర్. షీస్ మల్టీ టాలెంటెడ్. ఓకే, అనంతపూర్ గానీ ఎవరైనా మన వాయిస్ వాళ్ళు ఎవరైనా లైక్ బాగా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రీచ్ అవ్వచ్చు కదా, బికాస్ ఎందుకంటే మీరు ఇలా ఉన్నారంటే వాళ్ళు చెప్తున్నారు కదా సంధ్యామూర్తి. నా బేసిక్ ఫౌండేషన్ మేడం ఆల్వేస్. ఇప్పుడు ప్రెసెంట్ నాకు అలాంటి గురువే మళ్ళీ దొరకడానికి నాకు ఇంత టైం పట్టింది అనుకోండి, సీరియస్లీ. ఆ తర్వాత నాకు కొంచెం గ్యాప్ వచ్చింది నేర్చుకోవడంలో. బికాస్ మంచి మంచి గురువులు చాలా మంది ఉన్నారు. బట్ మనము ఈ సిటీలో ఏంటంటే కొన్నిసార్లు డిస్టెన్స్ ప్రాబ్లం అవుతుంది, కొన్నిసార్లు టైమింగ్స్ ప్రాబ్లం అవుతాయి. అలా అన్నీ చూసి 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 నాకు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గురువు గారు డానియల్ సార్ పరిచయం అవ్వడం నా లైఫ్లో నా అదృష్టం. సీరియస్లీ, ఆయన హీస్ డూయింగ్ హిస్ PhD ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్. ఆయన చెప్తుంటే ఆయన దగ్గర ఎవరైనా నేర్చుకున్నారంటే ఒకసారి మళ్ళీ ఇంకొకరి దగ్గరకి వెళ్ళబుద్ధి కాదనుకోండి, అలా చెప్తారు ఆయన. హీస్ వెరీ వెరీ టాలెంటెడ్. నాకు నా లైఫ్లో నా గురువులు ఇద్దరు కూడా సీడ్స్ లాగా. నేను ఒకవేళ రేపు పొద్దున ఒక పెద్ద చెట్టు లాగా ఎదిగానంటే వాళ్ళే నాకు విత్తనాలు లాగా. ఒక విత్తనం కాదు, 2 విత్తనాలతో వచ్చింది. సీరియస్లీ సార్, నేను అసలు డానియల్ సార్ దగ్గర నేర్చుకోవడానికి అప్పుడప్పుడు చెన్నై వెళ్ళిపోయేదాన్ని. సార్ ఫస్ట్ హైదరాబాద్ లో ఉండేవారు, నేను హైదరాబాద్ లో నేర్చుకునేదాన్ని. సార్ కి బెటర్ ఆపర్చునిటీస్ వచ్చి సార్ చెన్నై వెళ్ళారు. సార్ ని వదలడం ఇష్టం లేక నేను కూడా అప్పుడప్పుడు చెన్నై వెళ్ళిపోయి అక్కడ నేర్చుకునేదాన్ని. అంటే ఎంత ఇంట్రెస్ట్, ఆయన ఎంత బాగా చెప్తే మీరు అంత అంటే హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్నారంటే సంథింగ్ ఈస్ దేర్, లేకుండా అయితే వెళ్ళం కదా.
ఎస్ ఎస్ నిజంగా. ఆయన లైక్ వీళ్ళిద్దరూ నాకు లైవ్ గాడ్స్ లాగా. ఇప్పుడు కూడా మీరు డానియల్స్ తో లైక్ కాన్ఫరెన్స్ లో నేర్చుకుంటారా? లైక్ ఫ్రమ్ చెన్నై. ఎస్ ఓకే. ఆన్లైన్ ఆన్లైన్ క్లాసెస్ క్లాసెస్. నేర్చుకుంటున్నాను. యా ఇప్పుడు ఈ లాక్డౌన్ లో వెళ్ళలేను, కానీ లేకపోతే మళ్ళీ చెన్నై వెళ్ళేదాన్ని ఈ పాటికి. పంపిస్తే వెళ్ళిపోయేలా ఉన్నారుగా ఇప్పుడు. ఐ లవ్ లెర్నింగ్. నాకు యా. చాలా నేర్చుకోవడం బాగా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. ఎనీథింగ్ ఐఎమ్ నాట్ సో మచ్ ఇంటూ ఎడ్యుకేషన్, సారీ. ఎక్కువ నాకు అస్సలు చదువుకోవడం అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బట్ స్టిల్ ఓకే, యావరేజ్, అబవ్ యావరేజ్ స్టూడెంట్. మరి పూర్ స్టూడెంట్ కాకపోతే అబవ్ యావరేజ్ ఏదో స్టూడెంట్. టాలెంట్ ఇస్తాడు, అది మనం చూసుకుని బయటికి తీసుకురావడమే అదే దేవుడు మనకి ఇచ్చిన వరం అంతే. మీరు దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు. టు బి సీరియస్ అంతే. ఐ హోప్ లైక్ ఐ విష్ ఎవ్రీబడి గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా మంది నేను చూశాను నా ఫ్రెండ్స్లోనే, వాళ్ళకి వేరేదో చేయాలని ఉంటుంది, వేరేదో అవ్వాలని ఉంటుంది. బికాస్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్, బికాస్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ వన్ మాట, అయ్యో అందరు ఏమనుకుంటారో, చూసేవాళ్ళు ఏమనుకుంటారో, నేను ఇప్పుడు సింగర్ అయితే అంటే ఎవరేమనుకుంటారో. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఎవరేమనుకుంటారో నిజంగా. ఓన్లీ దట్ ఈస్ వై ఐఎమ్ హియర్. నేను సీరియస్లీ స్టార్టింగ్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా నేను చేశాను, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా నేను చేశాను. ఐ ఆల్వేస్ బిలీవ్ లైక్ అలా స్టార్టింగ్లో ఏంటిది బీటెక్ చేసి చదువుకొని స్టేజ్లు ఎక్కడం ఏంటి, పాటలు పాడడం ఏంటి అని చాలామంది అన్నారు, నెంబర్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు వాళ్ళే చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ దీప్తి అనగానే అవును బాగా పాడుతుంది మా అమ్మాయే అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలా చాలా, అది అలా అంటే మనకి చాలా లైక్ మంచి ఫీలింగ్ వస్తుంది కదా. ఫస్ట్ అలా చెప్పారు, బట్ మధ్యలో అలా అన్నారని డిస్కంటిన్యూ చేశారంటే దట్ విల్ బి అవర్ మిస్టేక్. ఎగ్జాక్ట్లీ, వీ షుడ్ నెవర్ గివ్ అప్. ఫస్ట్ థింగ్ ఏంటంటే చిన్నతనంగా యాజ్ ఫార్ ఎస్ ఐ నో, మనం ఇంకొకరిని మర్డర్ చేయనంత వరకు, ఇంకొకరిని హర్ట్ చేయనంత వరకు మనకు మనసుకు నచ్చింది మనం ఏది చేసినా కూడా కరెక్టే. ఏంటంటే దానివల్ల ఇంకొకరికి నష్టం కలగద్దు, ఇంకొకరు హర్ట్ అవ్వద్దు, అంతే. ట్రూ, బాగా చెప్పారు దీప్తి. ఎందుకంటే చాలా మంది చూసే వాళ్ళకి కూడా మీకు నచ్చింది మీరు చేయండి. దీనికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అని చెప్తాను నేను. మీరు సపోర్ట్ లేకపోతే సపోర్ట్ తెచ్చుకోండి, ఓవర్ ఎల్స్ చదువుకున్న తర్వాత అయినా చేయండి ఏదో. యూనో నా స్టూడెంట్స్లో కొంతమంది లైక్ అబౌవ్ 50-55 ఏజ్ ఉన్న వాళ్ళు, దే ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ మీ. ఈ వాళ్ళు ఈ ఏజ్లో నాకు నేర్చుకొని ఏం చేస్తాం మేము అని అనుకోరు. దే వాంట్ టు, దే ప్యాషన్ వాళ్ళకి, సో వాళ్ళు చేయాలనుకుంటున్నారు, సో దే ఆర్ డూయింగ్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఓకే, అబౌవ్ 50 వాళ్ళు కూడా మీ దగ్గర నేర్చుకుంటున్నారు. అబౌవ్ 60 కూడా ఉన్నారు, లైక్ క్లాసికల్ అన్నమాచార్య కీర్తనలు నేర్చుకుంటున్న వాళ్ళు, క్లాసికల్ బిగినర్స్ అబౌవ్ 60 కూడా ఉన్నారు. ఓకే, దట్ వాస్ సో నైస్. యాక్చువల్లీ అంటే మీరు ఫస్ట్ నుంచి లైక్ బేసిక్స్ నుంచి నేర్పుతారు దీప్తి. అసలు టచ్ లేదు మ్యూజిక్ అంటే, పాడడం ఏదో వచ్చు బట్ టచ్ లేదు, అలాంటి వాళ్ళకి కూడా మీరు నేర్పిస్తున్నారా? ఎస్ కంప్లీట్ బిగినర్స్, ఇంటర్మీడియట్ కూడా నేర్పిస్తున్నాను. కొంతమంది ఫిల్మీ మ్యూజిక్ గురించి ట్రైన్ అవుతున్నారు, లైక్ మాడ్యులేషన్స్, డైనమిక్స్, వాయిస్ కల్చర్, ఇవి నేర్చుకోవడానికి కొంతమంది ఉన్నారు స్టూడెంట్స్ ఆల్రెడీ. కొంతమంది సెమీ క్లాసికల్ అండ్ క్లాసికల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, యాక్చువల్లీ మీరు మ్యూజిక్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్స్ ఉంటాయి కదా, లైక్ ఇన్స్ట్రుమెంటల్ కూడా వచ్చా, ఓన్లీ కర్ణాటిక్ మ్యూజిక్? లేదు, యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ కర్ణాటిక్ నేను నేర్పుతున్నాను. అండ్ ఐ వాంటెడ్ టు లెర్న్ అన్ ఇన్స్ట్రుమెంట్, కానీ నాకు అస్సలు టైం దొరకలేదు. ఇప్పుడు ఐ రియలీ వాంట్ టు స్టార్ట్ గిటార్ నేర్చుకోవాలి అని. ఫ్రాంక్లీ నన్ను వదిలేస్తే నేను అన్నీ నేర్చుకుంటాను. మిమ్మల్ని ఎవరు పెట్టుకుంటారు ఇప్పుడు? అంటే లైక్ నవ్ ఐమ్ ఎర్నింగ్, నాకు క్లాసెస్ ఉన్నాయి ఇప్పుడు. అంటే షోస్ లేవు, లాక్డౌన్ అయిపోతే మళ్ళీ అంటే సిచ్యుయేషన్ కొంచెం సెట్ అయితే మళ్ళీ షోస్ ఉంటాయి, రికార్డింగ్స్ ఉంటాయి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గిటార్, ఫ్లూట్, పియానో, వైలిన్. అబ్బో, ఇంకా టైం లేదు కానీ డేలో 24 hours కాకుండా ఉంటే బాగుండు, 48 hours ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా మీకు? మీరు నా మైండ్ ని చదివేశారు. ఐ సీరియస్లీ అరే రోజులో 24 hours ఎందుకున్నాయి, కొంచెం ఎక్కువ ఉంటాయి, ఇంకొంచెం ఏదైనా నేర్చుకోవచ్చు కదా. ఐ స్టార్టెడ్ మై కథక్ క్లాసెస్. నాకు కథక్ నేర్చుకోవాలని ఉండింది చాలా ఇయర్స్ నుంచి. కథక్ క్లాసెస్ స్టార్ట్ చేశాను, యోగా నేర్చుకోవాలని ఉంది, యోగా స్టార్ట్ చేశాను. ఐ డూ ఎవ్రీథింగ్. నాకు నేర్చుకోవాలని, నా ఒపీనియన్ ఏంటంటే, లైఫ్లో ఒక 60 years వచ్చిన తర్వాత
వెనక్కి తిరిగి అయ్యో నేను ఇది చేయలేకపోయానే అని అనుకోవద్దు. అది అన్ని నేర్చేసుకోవాలి. అన్ని నేర్చేసుకోవాలి. ఏదనుకున్నావు అన్ని అన్ని చేసేయాలి. యా అలాంటి ఒక ఫీలింగ్ వస్తే మన లైఫ్ ఇన్కంప్లీట్ అయిపోతుంది. మనము మళ్ళీ ఆ టైం మనకి ఇంకా రాదు. రైట్. బట్ యాజ్ ఎ మ్యారీడ్ కదా దీప్తి, మీరు మ్యారీడ్ గా Yes, మీరు recently ఫ్యామిలీ married. ఓకే, కంగ్రాచులేషన్స్ ఆఫ్ యువర్ మ్యారేజ్. Thank you. బట్ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా? ఫస్ట్ పెళ్ళైన కొత్త వరకు ఒక 1-2 months కొంచెం అన్ని పక్కన పడిపోయాయి, క్లాసెస్ ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ అంతా. బట్ ఇప్పుడు ఐ థింక్ ఐ ఆమ్ ఏబుల్ టు డూ బికాస్ ఐవ్ గాట్ ద మోస్ట్ సపోర్టింగ్ హస్బెండ్, most supporting mom, most supporting in-laws. Yeah, let me tell you, I married a Muslim guy. సో మాది లవ్ మ్యారేజ్. సో నేను ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. సో బట్ స్టిల్ వాళ్ళ పేరెంట్స్ కానీ తను కానీ నన్ను క్లాసికల్ పాడొద్దు, నేర్చుకోవద్దు మ్యూజిక్, దే నెవర్ అబ్జెక్టెడ్. ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. ముస్లిం ఫ్యామిలీస్లో చాలా కొంచెం దట్ ఇస్ రిజర్వ్డ్, అమ్మాయిలంటే ఇలా ఉండాలి అని వాళ్ళకి కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ దే నెవర్ రిస్ట్రిక్టెడ్ మీ. సో ఇప్పుడు నేను వేణుమాధవానే పాడానుగా మీ ముందర. సో దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్, దట్ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్. కాబట్టి ఎప్పుడు కూడా నాకు బ్యాలెన్సింగ్ కష్టం అని అనిపించలేదు. అండ్ అఫ్ కోర్స్ ఇది కొత్త కాబట్టి ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు అనలైజ్ ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని. బట్ ఐ కెన్ డెఫినెట్లీ సే వాట్ ఎవర్ మే హ్యాపెన్, నా హస్బెండ్ సపోర్ట్ అండ్ మా మదర్ సపోర్ట్ ఉన్నంత వరకు ఐ కెన్ గో ఫార్వర్డ్ ఎంతవరకు అయినా. ఆల్ ది బెస్ట్. యాక్చువల్లీ మీరు ఇంకా అనుకున్నవన్నీ అలా అవుతూ ఉండాలి. ఇంకా అవుతుండాలి అనుకుంటున్నాను. యా, ఇంకా మీరు పాడిన ఏదైనా, మీరే పాడారు ఈ పాట, లైక్ సీరియల్ సాంగ్ అయినా ఏదైనా పాడతారా మా కోసం? సీరియస్లీ నాకు అంత గుర్తులేవు. అదేంటి మీరు పాడిన పాట గుర్తులేదండి? ఓకే ఓకే, నో వరీస్. I'll get it. Yeah. మాకు ఏమవుతుందంటే కైండ్ ఆఫ్ రికార్డింగ్స్ లో దే గివ్ us the లిరిక్స్ ఇచ్చిన తర్వాత విల్ బి లైక్ ఒకసారి మొత్తం అంతా చూసేసుకుంటాం అనమాట, రివైజ్ చేసేసుకుంటాం మొత్తం అంతా. దెన్ అప్పటికప్పుడు లైన్ బై లైన్ పాడేస్తాము మోస్ట్లీ. ఆ తర్వాత ఇంకా అది నాకు మేబీ నాకు తెలియదు కదా, అందుకనే నేను అడుగుతున్నాను. సో డెఫినెట్లీ ఐల్ సింగ్ వన్ గుడ్ సాంగ్ ఫర్ యూ. ఏంటంటే ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళిపోతే నా వీడియో స్ట్రక్ అవుతుంది అనుకుంటా. జస్ట్ సెకండ్. అయితే నో వరీస్ దీప్తి, బ్యాక్ వెళ్తే వీడియో స్ట్రక్ అవుతుంది అనుకుంటే కనుక యు కెన్ సింగ్. స్ట్రక్ అయ్యిందా? యా, స్ట్రక్ అయింది. అవునా? లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. సో చాలా బాగుంది ఇక్కడ లైవ్ ఇంటరాక్షన్ కూడా. సో తప్పకుండా షేర్ చేయండి, మన వాయిస్ ని ఫాలో అవ్వండి. యా. సో ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు. ఓకే, మీకు యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిలిం లాంగ్ బిఫోర్ గుర్తుంటే, తను అని ఒక షార్ట్ ఫిల్మ్, ఇట్స్ వెరీ వెరీ ఫేమస్ వన్, గాట్ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. చాలా ఒక 1-2 years బ్యాక్ బాగా హిట్ అయిన షార్ట్ ఫిల్మ్ ఒకటి. అందులో లీడ్ సాంగ్ నేను పాడాను. దానికి ఐ గాట్ సో మచ్ ఆఫ్ రెస్పాన్స్, చాలా మంచి రెస్పాన్స్ అండ్ చాలా మంచి కాంప్లిమెంట్స్ ఆ సాంగ్స్ వచ్చాయి నాకు. సో I'll try to sing that song. నాకు కొంచెం లిరిక్స్ గుర్తున్నాయి. లేదు, 1 line or 2 lines also fine. ఏదో ఏదో జరిగిందే, నాలో ఏదో అలచడి చేరిందే, కలవరమేదో మొదలైందే, కలవాలంటూ తడిమేస్తోంది, ఏదో 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 జరిగిందే, నాలో ఏదో అలచడి మొదలైందే. దట్ వాస్ ద సాంగ్. నిజంగా బాగుంది. 2 lines పడినా నాకు ఏదో ఏదో అన్న మీరు
ఐ మీన్ వాయిస్ చాలా బాగుంది. రియలీ గుడ్. అంటే ఏ షార్ట్ ఫిలిం అన్నారు ఇది? తను 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 షార్ట్ ఓకే. ఫిలిం. యా యా వన్స్ మీకు ఆ పోస్టర్ చూస్తే గుర్తొస్తుంది పోస్ట్ రసిక్. చూస్తే గుర్తొచ్చేస్తుంది. యా ట్రూ. ఇది హరి గారు అనేసి ఇట్స్ వెరీ గుడ్ కంపోజర్. ఆయన కంపోజిషన్ అన్నమాట. ఆయన అండ్ దగ్గర ఇంకా నెంబర్ ఆఫ్ సాంగ్స్ పాడాను. ఓకే. నార్మల్ రికార్డింగ్ లో ఏంటంటే ముందు సాంగ్ ముందు ఇవ్వడం అలా ఏమి ఉండదు. జస్ట్ అక్కడ చూస్తే ఆ మ్యూజిక్ చెప్తారు, మీరు అలా పాడడమేనా? మీకు ఎలా వస్తే అలా పాడతారు? ఎలా ఏంటి అంతేనా? యా డిపెండ్స్ అన్నమాట. ఆల్రెడీ మనకు మ్యూజిక్ డైరెక్టర్ బాగా తెలుసు అనుకోండి, మనం కొన్ని సాంగ్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర పాడేసాం అనుకోండి, దెన్ మన మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడికక్కడ నువ్వు వచ్చేయమ్మా, వచ్చాక ప్రిపేర్ అయిపోదు అని అంటారు. లేదు కొంచెం కొత్త వాళ్ళు మనల్ని ఇప్పుడే ఇంకా చూస్తున్నారు కలుస్తున్నారు అంటే ముందే సాంగ్ పంపించి ప్రాక్టీస్ చేయండి అని చెప్పి ఓకే. అలా చేస్తారన్నమాట. అంటే ఓకే, దట్ వాస్ గుడ్. యాక్చువల్లీ అలా జరుగుతుంది అనమాట. కానీ మ్యూజిక్ ఇలా ఉంటుంది అని చెప్తారా? లైక్ మెలోడియస్ గా ఉండాలి, మాకు ఫాస్ట్ బీట్ రావాలి, ఇక్కడ ఇలా రావాలి అని ముందు చెప్తారు మీకు? ఇనిషియలీ చెప్పేవారు, తర్వాత మాకే అర్థమైపోతుంది బేసికలీ. ఫస్ట్ ఎందుకంటే క్యూ ట్రాక్ అని ఆల్రెడీ ఉంటుంది అనమాట. ఆల్రెడీ మాకు ట్యూన్ పాడి పెడతారు, వినిపిస్తారు ఒకసారి ట్యూన్ ఇది అని. అదర్వైజ్ మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్ట్గా కూడా మనకు వెంటనే ఆన్ ది స్పాట్ ఇది ట్యూన్ అని ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు, సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ సిచ్యుయేషన్లో ఉంటుంది సాంగ్ అనేసి, ఈ ఫ్లేవర్ ఈ వాయిస్ కావాలి అని చెప్పి కూడా ముందే చెప్పేస్తారు. దాన్ని బట్టి వీ మాడ్యులేట్ వాయిసెస్. మెలోడీ అయితే ఒకలాగా, వెస్ట్రన్ అయితే ఒకలాగా, ఫోక్ అయితే ఒకలాగా, వీ బ్యాలెన్స్ అన్నమాట. ఓకే. యాక్చువల్లీ ఇంకా టీవీ ప్రోగ్రామ్స్ ఏం చేశారు మీరు? అంటే పాడుతా తీగ అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేశారా? యా బోల్ బేబీ బోల్ పార్టిసిపేట్ చేశాను. అండ్ దెన్ బై ద టైమ్ ఐ ట్రైడ్ ఫర్ పాడుతా తీయగా ఆ ఏజ్ లిమిట్ అయిపోయింది. నేను 25 ఆ ఏజ్లో నేను ట్రై చేశాను, బట్ 24 అలా ఏజ్ లిమిట్ ఉండేది. సో పాడుతా తీయగా అలా వెళ్ళిపోయింది. దెన్ అగైన్ పాడన తెలుగు పాట, ఆలాపన, స్వరరమణీయం, నెంబర్ ఆఫ్ షోస్ చేశాను ఆ తర్వాత. ఓకే. బోల్ బేబీ బోల్ కూడా మంచి ప్రోగ్రామ్, తెలిసిన ప్రోగ్రామ్. యా ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్. అది అందులో ఇట్ వాజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. అలా మనో గారి ముందర సునీత గారు, మనో గారు అండ్ రెనీనా ఉన్నారు అనుకుంటా అప్పుడు. సో ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు. ఓకే, గుడ్. ఇంకా మీ లైఫ్ లో ఇంకా బెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా సింగింగ్ లో కానీ, అదర్ దాన్ సింగింగ్ లో కానీ? బెస్ట్ మూమెంట్స్ అంటే ఐ వుడ్ సే చాలా ఉన్నాయి. మోస్ట్లీ చాలా బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి. మోర్ ఫస్ట్ వన్ ఆఫ్ దోస్ ఇస్, నేను కెరియర్ స్టార్టింగ్లో మంచు లక్ష్మి గారి ఒక షో వచ్చింది అనమాట, బూమ్ బూమ్ అనేసి ఒక టీవీ ఛానల్లో ఒక షో వచ్చేది. ఆ షోకి యాక్చువల్లీ మంచు లక్ష్మి గారితోటి టైటిల్ సాంగ్ పాడించాలి, మంచు లక్ష్మి ఆవిడే గారు పాడాలి. ఆహా. ఆవిడే ఎందుకంటే వాళ్ళకి అదే యాక్సెంట్ కావాలి, హర్ యాక్సెంట్ ఇస్ వెరీ డిఫరెంట్ కదా. సో అదే యాక్సెంట్ కావాలన్నమాట దానికి. దెన్ అది ఆవిడ డేట్స్ అవైలబుల్ లేక అన్ఎక్స్పెక్టెడ్లీ జీబు గారు ఒక అమ్మాయికి ఏదో సమ్ పరిచయం అయ్యి ఒక దగ్గర, మీరు నువ్వు పాడి ఈ సాంగ్ ఒకసారి నువ్వు ట్రై చేయమ్మా అని చెప్పి నాతో స్పాట్ లో పాడించారు. ఆయనకు అది చాలా నచ్చింది. ఇది సేమ్ మంచు లక్ష్మి గారు పాడినట్టే ఉండాలమ్మా ఆవిడ యాక్సెంట్, ఆవిడ పాడినట్టుగానే ఉండాలి అని అడిగారు అనమాట. సో నేను కాలేజ్ లో ఉన్నప్పుడు కొంచెం మంచు లక్ష్మి గారిని అలా ఇలా ఇమిటేట్ చేసేదాన్ని. అది నాకు అలా ప్లస్ అయింది. సో అది పాడగానే నాతో డైరెక్ట్ గా మాట్లాడలేదు, కానీ జీబు గారికి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మంచు లక్ష్మి గారి దగ్గర నుంచి డైరెక్ట్ గా అమ్మాయి ఎవరంటే చాలా బాగా పాడింది, నేను పాడకపోయినా నేను పాడినట్టే పాడింది, నా ప్లేస్ లో చాలా బాగుందని చెప్పండి అని కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో దట్ వాజ్ వన్ ఆఫ్ లైక్ కెరియర్ స్టార్టింగ్ కదా, అలా ఒక మంచి కాంప్లిమెంట్ వచ్చేసరికి బూస్టప్ కదా అది స్టార్టింగ్ లో. చాలా బూస్టప్ అయింది నాకు. మీ దగ్గర హ్యాండీగా ఉందా మంచు లక్ష్మి గారి వాయిస్ తో మీ వాయిస్ వినాలనుకుంటున్నాం? హ్యాండీగా ఉంటేనే అంటే లిరిక్స్. యా యాక్చువల్లీ దట్ డజంట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ లిరిక్స్, అది కంప్లీట్లీ వెస్టర్న్. వెస్టర్న్ సైడ్ ఒక నిమిషం మొత్తం అంతా అలా వెస్టర్నైజ్డ్ గా ఉంటుంది అనమాట. సో ఇంకా ఏమన్నా మీరు అలాంటి బెస్ట్ మెమోరీస్ మీ దగ్గర? ఇంకా అంటే వెన్ ఐ వాస్ లైక్ నార్మలీ నేను స్కూలింగ్లో కాలేజ్లో అలా ఉన్నప్పుడు
ఎప్పుడైనా సూపర్ సింగర్ ఇవన్నీ చూసినప్పుడు మామూలుగా హేమచంద్ర, శ్రావణ భార్గవి, దీపు, దీస్ వర్ లైక్ వీళ్ళందరూ వెరీ లీడింగ్ సింగర్స్. అప్పుడు నేను వాళ్ళని చూసి చాలా ఇష్టపడేదాన్ని అనమాట. ఎక్స్పెక్ట్ చెయ్యలేదు ఎప్పుడు నేను వాళ్ళతో కలిసి షోస్ చేస్తాను, రికార్డింగ్స్ చేస్తాను అని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. ఒక షోకి వెళ్ళాను, సడన్లీ ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఒక షోకి వెళ్తే అక్కడ నాకు తెలియదు యాక్చువల్లీ లీడింగ్ ఎవరున్నారు, నాతో పాటు సింగర్స్ ఎవరున్నారని ఐ డిడ్ంట్ నో. సడన్లీ సో ఈ సాంగ్ పాడమ్మా, ఈ సాంగ్ పాడు అని చెప్పేసి నన్ను స్టేజ్ మీదకి పంపారు. సాంగ్ సరే పాడదామని చెప్పి నేను స్టేజ్ మైక్ చెక్ చేసుకుంటున్నాను. పక్కనే అంజనా, సౌమ్య, దీపు వీళ్ళంతా ఉన్నారనమాట సింగర్స్. ఇప్పుడు ఇనిషియల్లీ స్టార్టింగ్ నార్మల్ మనం మామూలుగా టీవీలో చూసి అడోర్ దెమ్, అరే ఎంత బాగా పాడుతున్నారు వీళ్ళు, అంత బాగా అది అడోర్ చేసే వాళ్ళని సడన్ గా నేను పక్కన చూసేటప్పటికి ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అరే ఇప్పుడు వీళ్ళతో పాటు నేను పాడతానా అనే ఒక హ్యాపీనెస్ ఉంది చూసారా, దట్ రియలీ మేడ్ మై డే. ఇప్పుడు ఆ తర్వాత నేను నెంబర్ ఆఫ్ షోస్ చేశాను, వీళ్ళతోటి అలవాటు అయిపోయింది. కొంచెం అలవాటు అవ్వక ముందు ఆ ఫస్ట్ మీటింగ్ ఉంటుంది చూసారా, దట్ వాజ్ లైక్ అ డ్రీమ్ అన్నమాట నాకు. అర్థమవుతుంది, అంతే కదా ఆబ్వియస్లీ. నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే విత్ ద వే ఐ వాజ్ బ్రాటప్, నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు హైదరాబాద్కి వచ్చి సింగర్ అవుతాను అన్నంత ఎక్స్పెక్ట్ చెయ్యలేదు నేను. బికాస్ యాజ్ ఐ సెడ్ నా ఫ్యామిలీలో కంప్లీట్లీ ఎడ్యుకేషన్, చదువుకోవాలి, ఇవన్నీ వద్దు, ఇవన్నీ హాబీస్గా ఉండాలి కానీ ప్రొఫెషన్స్ ఉండొద్దు అని నమ్మేవాళ్ళు అనమాట. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ సరే మనం కష్టపడదాము, ఏదో ఒక దారి దొరుకుతుంది కదా, ఏదో ఒక దారి ఉంటుంది కదా అన్నట్టు ఐ నెవర్ స్టాప్డ్ అనమాట. నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో కూడా నేను జాబ్ చేశాను కొన్ని రోజులు. ఐ యూస్ టు వర్క్ ఇన్ ఫ్లిప్కార్ట్ అప్పుడు ఫ్లిప్కార్ట్ స్టార్ట్అప్ కంపెనీ, అప్పుడు బెంగళూరులో వర్క్ చేసేదాన్ని. దెన్ ఐ షిఫ్ట్, నాకు అక్కడ ఉండలేకపోయాను అనమాట. నాకు సింగింగ్ మీద ఎక్కువ ఉండి నేను అక్కడ ఉండలేక హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి ఇక్కడ కూడా కొన్ని రోజులు జాబ్ చేశాను. ఐ నెవర్ వాంటెడ్ టు డిపెండ్ ఆన్ ఎనీబడి. ఫస్ట్లీ ఏంటంటే అది ఈవెన్ బిఫోర్ సింగింగ్ కూడా నెవర్ వాంటెడ్ టు డిపెండ్ ఆన్ ఎనీబడి. మా మమ్మీ నాకు చిన్నప్పటి నుంచి నేర్పించిందల్లా ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, షీ నెవర్ అలౌడ్ మీ టు డూ ఎనీథింగ్ అట్ హోమ్. ఎక్కువ పని చేయించేది కాదు అసలు. ఏంటి అంటే నువ్వు ఇంట్లో పని, వంట పని, ఇంటి పని చేయకు, నువ్వు జాబ్ చేయాలి, నువ్వు సంపాదించాలి, షుడ్ బి ఇండిపెండెంట్, అది నేర్చుకో ఫస్ట్ అని అనేది. నాకు తెలిసి మా హోమ్ మేకర్ అయి ఉంటారు, అందుకని ఎప్పుడు ఒక్క 1 రూపీ కూడా ఎవరిని అడగొద్దు. నువ్వు ఖర్చు పెట్టుకుంటున్న ప్రతి రూపాయి నీదే అయి ఉండాలి అని వాట్ షీ టాట్ మీ ఫ్రమ్ ద బిగినింగ్. అందుకే నేను ఐ నెవర్ స్టాప్డ్. కొన్ని రోజులు కూడా ఖాళీగా ఉండి ఎవరైనా మనీ ఇస్తే ఉందాము అన్నట్టుగా ఎప్పుడు లేను. జాబ్ చేసేదాన్ని స్టార్టింగ్ లో. దెన్ స్లోలీ సింగింగ్ లోకి వచ్చిన తర్వాత ఈటీవీలో ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. ఈటీవీ ఆహా హీ ఓహో వాస్ కంప్లీట్లీ లైక్ నాకు మంచి సర్కిల్, ఒక మంచి పీపుల్ని ఇంట్రడ్యూస్ చేసింది ఈటీవీలో. ఈటీవీ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అనమాట. అందులో స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే పెరడీ సాంగ్స్, ఆహా హీ ఓహో అంటే ఫనీ సాంగ్స్ అలా పాడేవాళ్ళము. ఐ గాట్ ప్రిటీ గుడ్ ఫ్రెండ్స్. అక్కడ నుంచి కొన్ని కాంటాక్ట్స్, అక్కడ నుంచి రికార్డింగ్స్, అక్కడ నుంచి షోస్, అలాగే ఈటీవీ నుంచే స్టార్ట్ అయింది కెరియర్ నాది. ఓకే, యాక్చువల్లీ మీకు ఎప్పుడైనా దీప్తి అనిపించిందా, నేను ఈ మిస్టేక్ చేశానే, ఇక్కడ ఇలా చేయకుండా ఉంటే నాకు ఆపర్చునిటీ, ఎప్పుడైనా అలాంటి మిస్టేక్, ఎప్పుడైనా ఆపర్చునిటీ మిస్ అయ్యారా? అయ్యాను జాహ్నవి, సీరియస్లీ. తలుచుకుంటే నాకు ఇప్పటికీ కూడా బాధ అనిపిస్తుంది. సో దేర్ వాజ్ అ మూవీ, ఒక మూవీ జరుగుతుంది అనమాట. విజయ్ బాలాజీ గారు కంపోజర్. నేను ఆయనకి అప్పుడే పరిచయం అయ్యాను. సో ఆయన మా ఆఫీస్ వాళ్ళు, అదొక ఫిల్మ్ బ్యానర్ అనమాట నేను వర్క్ చేసిన ఆఫీస్. సో వాళ్ళు మా ఎంప్లాయ్ ఒక అమ్మాయి చాలా బాగా పాడుతుంది, తనకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అంటే సరే అని నన్ను వాయిస్ టెస్ట్ కి పిలిచారు. ద వెరీ ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ ఎ స్టూడియో. అది నా లైఫ్ లో ఒక స్టూడియోలోకి ఎంటర్ అయ్యాను అంటే అదే ఫస్ట్ టైం నా లైఫ్ లో. ఆ రికార్డింగ్ మైక్, ఆ హెడ్ ఫోన్స్, నాకు అసలు ఏం ఐడియా లేదు. ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఎనీథింగ్. సో ఆయన ఒక సాంగ్ ఇచ్చి ఆ సాంగ్ ఫీల్ ఎక్స్ప్లెయిన్ చేసి పాడమ్మా అన్నారు. సో నేను నార్మల్ గా పాడుకుంటూ వెళ్ళిపోయాను. అంత మాడ్యులేషన్స్, డైనమిక్స్ అవి ఇవి నాకేం తెలియదు అప్పుడు. సో
నార్మల్ గా పాడుకుంటూ వెళ్ళిపోయాను. అంతకుముందు నేను ఎలా పాడేదాన్నో అలాగా. అలా కాదమ్మా, ఇక్కడ ఈ ఫీల్ ఉండాలి, అక్కడ ఆ ఫీల్ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి అని చెప్తూ వెళ్ళారనమాట. నాకు భయం వేసింది, వామ్మో ఇన్ని ఉంటాయా పాట పాడాలంటే అని. అంతకుముందు అలా ఏం లేదు, నేను ఊరికే పాడేసేదాన్ని, అందరు బాగుంది బాగుంది అనేవాళ్ళు అంతే. సో ఇంత నీట్ ఆయన నాతో చాలా సార్లు ట్రై చేశారు పాపం, నాకు ఆపర్చునిటీ ఇవ్వాలనేసి చాలా సార్లు ట్రై చేసిన తర్వాత దెన్ హీ గేవ్ అప్. అబ్బో ఈ అమ్మాయి వల్ల కాదు, ఈ అమ్మాయి చాలా కొత్త అమ్మాయిలా ఉంది, అస్సలు ఈ అమ్మాయి వల్ల కాదు అని చెప్పేసి రమ్య బెహ్రా ఉన్నారు కదా సింగర్, తనని పిలిపించి తనతో పాడించేశారు సాంగ్, లీడ్ సాంగ్ అది మూవీలో. తనతో పాడించిన తర్వాత దానికి మేల్ హేమచంద్ర వాడారు. ఓకే. సో ఐ వాజ్ లైక్, ఈ సాంగ్ నేను పర్ఫెక్ట్ గా పాడుంటే మై ఫస్ట్ సాంగ్ వుడ్ బి ఐ డ్యూయట్ విత్ హేమచంద్ర. యా, బట్ ఏంటంటే నాకు అప్పుడు తెలియక, ఇలా ఉంటుంది ఇలా పాడాలి అని తెలియక ఐ లాస్ట్ ఇట్. సో ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి పాడి విజయ్ బాలాజీ గారి దగ్గర కూడా నేను నేర్చుకున్నాను కొంచెం. దెన్ హరి గారి దగ్గర కొంచెం, దెన్ వందే మాత్రం శ్రీనివాస్ గారి దగ్గర రికార్డింగ్స్ చేసాము, ఆయన దగ్గర అవన్నీ కొన్ని నేర్చుకొని ఆ తర్వాత నాకు రికార్డింగ్స్ అంటే ఇలా ఉంటాయి, ఇక్కడ ఇలా పాడాలి, అక్కడ అలా పాడాలి అని అలవాటైంది అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద లైక్ గెస్ట్ వన్ ఐ రిగ్రెట్. సపోర్ట్ చేసే వాళ్ళు కానీ ఎవరన్నా ఇలా ఉంటుంది అని ముందే ఏమన్నా చెప్పుంటే తప్పకుండా మీరే పాడేవారేమో. బట్ తప్పకుండా హేమచంద్ర గారితో పాడే అవకాశం వస్తుందని తప్పకుండా థ్యాంక్ యూ. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కి నేను పాడిన, తర్వాత దీపు పాడిన వాటికి డ్యూయట్స్ పాడాను. బట్ స్టిల్ ఆ ఆపర్చునిటీ అయితే మిస్ అయిపోయింది. అదే ఒక వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ మిస్ అయింది. వన్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ మిస్ అయింది అక్కడ. దట్స్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ఈవెన్ లైక్ ఒక నేషనల్ కాంపిటీషన్ కి I was selected for the semi-finals and my throat got badly hurt. Saregama-pa ani oka national competition. It's not a television competition kaadu, just a state competition. Daniki కరెక్ట్ గా సెమీఫైనల్స్ కి ముందు నా వాయిస్ పోయింది, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసి షోస్ కొంచెం ఎక్కువ అయ్యి వాయిస్ వెళ్ళిపోయింది. దెన్ పాడగలిగి కూడా ఐ కుడెంట్ పార్టిసిపేట్ అందులో ఇంకా సెమీఫైనల్స్ కి. దట్ వాస్ వన్ ఆఫ్ లైక్ బ్యాడ్ మూమెంట్ అన్నమాట. అది గాడ్, మనం ఏం చేయలేము. ఈవెన్ ట్రైడ్, నేను అక్కడ దాకా వెళ్ళాను, కాంపిటీషన్కి వెళ్ళాను, ఇంట్లోనే ఉండిపోలేదు, బట్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత స్టేజ్ ఎక్కే వరకు చూద్దాం ఏమన్నా వాయిస్ వస్తుందేమో పాడడానికి అని అనుకున్నాను, బట్ రాలేదు. ఇట్ వాస్ కంప్లీట్లీ వాయిస్ పోయింది. సో ఐ మిస్డ్ ఇట్, ఐ క్రైడ్. పెట్టేసి ఒక రోజులో అలా అస్సలు ఉండదు, టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్. ఏదో కొంచెమే ఉంది ప్రాబ్లము అంటే ఒకసారి 2 సార్లు ఆవిరి పడితే పోతుందేమో గానీ కంప్లీట్లీ పోయింది అంటే ఒకసారికి వచ్చే ఛాన్స్ అయితే లేదు. యా, మన టైం చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోయింది దీప్తి. టైం యాక్చువల్లీ లాస్ట్ గా మన ఆడియన్స్ కోసం, మన వాయిస్ ఆడియన్స్ కోసం మీరు ఏం చెప్తారు? మన వాయిస్ ఆడియన్స్ అందరికీ నేను ఏం చెప్తాను అంటే, ఫస్ట్లీ జాహ్నవి చాలా మంచి అమ్మాయి. షీ రియలీ మేడ్ మీ ఫీల్ వెరీ బెటర్. నాకు అస్సలు నర్వస్నెస్ లేకుండా షీఈస్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ ఇంకొకటి ఫైనలీ ఏంటంటే, మీకు ఏం చేయాలనిపిస్తుందో లైఫ్లో అది చేయండి, డోంట్ మిస్ ఇట్. అండ్ దెన్ జస్ట్ గో బ్యాక్ అండ్ సీ, అరే నాకు ఇది చేయాలనిపించింది, నేను చేయలేకపోయాను అని అనుకోకండి. ఇట్స్ ఓకే. సమ్ పీపుల్కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఎక్కువ, దానివల్ల చేయలేకపోతారు. ప్యారలైజ్ చేసుకోండి, మీకు నచ్చిన వాటికి కూడా కొంచెం టైం స్పెండ్ చేసుకోండి. ఫస్ట్లీ పక్క వాళ్ళు ఏదో అంటారు అని బతకడం ఆపేసేయండి, మీకోసం మీరు బతకండి. అండ్ లెర్న్ మ్యూజిక్. యాజ్ ఎ సింగర్ ఐ వుడ్ సజెస్ట్, అందరూ మ్యూజిక్ నేర్చుకోండి. యూ విల్ లవ్ సింగింగ్. ఫస్ట్లీ ఆర్ట్ ఫామ్ ఏదైనా సరే, మీ లైఫ్లో ఎంత కష్టం ఉన్నా, ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా, యుల్ ఫీల్ మచ్ బెటర్, చాలా బెటర్ ఫీల్ అవుతారు. సో లెర్న్ మ్యూజిక్. అందరూ రెస్పెక్ట్ ఈచ్ అదర్. నేను చాలా ఫిలాసఫర్ని చాలా చాలా చెప్తుంటాను అలాగా. సో మీకు వాటిలో ఏదైనా ఒక్కరికైనా ఓకే ఇది కరెక్ట్ అని అనిపిస్తే ప్లీజ్ ఫాలో దాట్. అండ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్, ట్రీట్ ఈచ్ అదర్ విత్ ఎ స్మైల్. అందరూ డోంట్ ఎక్కువ ఈగోస్ క్లాషెస్కి వెళ్ళకండి. బీ సేఫ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లైక్
ఒకవేళ ఇవి లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా ఫర్దర్గా చాలా కవర్ సాంగ్స్ అండ్ ఆల్బమ్స్ చేయబోతున్నాను. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. మీకు నచ్చితే నాకు కమింగ్ ఆల్బమ్స్ కమింగ్ సాంగ్స్ అన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి వాటి మీద. అండ్ పేజ్ చెప్పండి దీప్తి, మీ ఫేస్బుక్ పేజ్ చెప్పండి. ఎస్, నా ఫేస్బుక్ పేజ్ దీప్తి చరణ్ అని ఉంటుంది. కల్పన గారితో దిగిన ఫొటోస్ ఉంటాయి. బికాస్ షీస్ మై దేవత. ఐ అడోర్ హర్ సో మచ్. తను ద వే షీ సింగ్స్, అందుకే నేను ఆ ఫోటో పెట్టుంటాను కవర్ సాంగ్గా. సో ప్లీజ్ డూ ఫాలో దట్, లైక్ దట్ పేజ్. అందులో నా సాంగ్స్ ఉంటాయి అండ్ ఫర్దర్గా చాలా సాంగ్స్ యాడ్ అవుతాయి. సో ప్లీజ్ డూ ఫాలో. And thank you so much for Mana Voice for this opportunity today. Idi na best moments in my life loki add avutundi ee interview. That was a great thing from Mana Voice team. Thank you so much Deepthi. Thanks for your time. Ee roju naku oka manchi friend ni పరిచయం చేశాడు కృష్ణ. నాకు కూడా. We'll stay in touch. Yeah, I will be in touch. Okay, thank you audience. Thank you so much. Signing off. Thank you. బాయ్. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ దిల్సే విత్ ఆర్జే జాహ్నవిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఆర్జే జాహ్నవి ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి అండ్ మన వాయిస్ ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.